గురుగారు, తులారాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి కనుక ఓవరాల్‌గా చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పాలి. మనకి 12 రాసుల్లో ఒక 2 రాసులు మాత్రం అంతగా బాగుండలేదు. 2, 3 రాసులు చాలా బాగుంది. ఈ చాలా బాగున్న ఈ రాసుల్లో తులారాశిని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకి తులారాశిలో వస్తాయి. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు కూడా మనకి తులారాశిలో ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ ప్రకారం మనం చూసుకుంటే ఆదాయం చాలా బహుముఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. వీళ్ళకి రాజ్యపూజ్యం, అవమానం సమానంగా ఉంది కాబట్టి జనాలంతా వీళ్ళకి తటస్థంగా ఉంటారు. ఎవరు వ్యతిరేకించరు. అలానే వీళ్ళకి చూసిన వాటికి కూడా ఎక్కువగా ఎవరు ఆమోదించరు. ఒక సామాన్యంగా ఉండి ఆదాయం ఎక్కువగా ఉండే మాసం శ్రీ విశ్వవసునామ సంవత్సరం జరుపుకోవాలి. అయితే గ్రహస్థితిని మనం చూసుకుంటే వీళ్ళకి 6వ ఇంట్లో శని ఉండటం వల్ల సపత్న క్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం అని చెప్తారు. అంటే ఈ 4 ముక్కలు గనుక అర్థం చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్తా అంటే వీళ్ళకి సపత్న క్షయం అంటే శత్రువుల పైన వీళ్ళకి విజయం వచ్చేస్తుంది. కోర్టు తగాదులు ఉన్నా కానివ్వండి, వేరే అప్పటిదాకా ఎవరి మధ్య గొడవలు ఉన్నా కానీ ఆ గొడవలన్నీ పోయేసి శత్రువుల పైన విజయం వస్తుంది. 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం, లక్ అనేది వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఉత్తమమైన పొజిషన్, బెస్ట్ పొజిషన్ గురువు అని మనం చెప్పుకోవాలి. ఇందులో వీళ్ళకి స్టూడెంట్స్కి కానివ్వండి, తర్వాత అకాడమిక్స్‌లో చాలా బావుంటుంది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి, పిల్లలకి ఇది వచ్చే అవకాశం బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. యాత్రలు చేయాలనుకున్న, గుళ్ళు గోపురాలు కట్టించాలనుకున్న, మనకి ప్రజలకు అవసరమయ్యే పనులు ఏది చేయాలనుకున్నా కానీ గురువు వీళ్ళకి చక్కటి యోగ్యతని ఇచ్చి ధన సంపాదన, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. 11th హౌస్‌లో కేతు ఉండడం వల్ల సౌఖ్యం, హ్యాపీనెస్ అంతా బావుంటుంది. ఒక రాహు 5th హౌస్‌లో ఉండటం వల్ల పిల్లల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే విధంగా వీళ్ళకి వ్యసనాలకి లోబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. అందుకని ఈ ఒక్క రాహుకి సంబంధించిన విషయాలు పరిహారాలు చేసుకుంటే మిగతా అన్నింటి వాటిలో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక బెస్ట్ ఇయర్‌గా, వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ఇయర్‌గా కూడా వాళ్ళ లైఫ్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, తులారాశి వాళ్ళకి గురువు చాలా బాగున్నారు, చక్కగా అనుకూలిస్తున్నారు అని చెప్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా. ఇంకా చక్కగా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించొచ్చు? ఒకటి రాహు గ్రహానికి జపాలు చేపించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో గానీ, మూవీస్‌లో గానీ, పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇలా సాఫ్ట్‌వేర్స్ వీళ్ళంతా ఎక్కువ రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రాహు గ్రహానికి గోచార రాహుకు సంబంధించిన జపాలు, తర్పణాలు, హోమం, దానం గనుక ఇవ్వగలిగితే చాలా బావుంటుంది. ఇంతే కాకుండా రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, విజయవాడ దుర్గమ్మని ఎన్నిసార్లు విజిట్ చేసుకుంటే అంత మంచిది. ఇంట్లో కూడాను దుర్గా సప్తశ్లోకి అనే ఒక స్తోత్రం ఉంటుంది. దీన్ని చక్కగా చదువుకుంటూ ఉంటే బావుంటుంది. అంతేకాకుండా ఓం దుమ్ దుర్గాయ నమః అని దీన్ని చదువుకున్న, అంతేకాకుండా మనకి ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ మంది వాటిని కరుంగలి మాల కూడా వాడుతున్నారు. ఇలాంటి కరుంగలి మాల కానీ వేసుకున్నా, లేదంటే నవముఖి రుద్రాక్ష వేసుకున్నా చాలా చక్కగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి.